కైట్స్ అండి. అయితే ఈ కైట్స్ ఎగిరేసినప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నా దృష్టికి వచ్చిన 2 సంఘటనలను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మనము కైట్స్ ఎగిరేసినప్పుడు పేంచి వేస్తారు పిల్లలు. పేంచి వేసినప్పుడు అందులో ఒక పతంగి తెగిపోతుంది. అది తెగిపోయి ఏమైతుందంటే దాంతో పాటు ఉన్న మాంజా కూడా ఎక్కడి నుంచో ఎక్కడి వరకు పడిపోతుంది. అయితే అలా పడిపోయి అది ఇక రోడ్ల పైన, చెట్ల పైన, ఇంటి బాల్కనీలో, టెర్రస్ పైన ఇలా వేలాడుతూ ఉంటాయి ఆ మాంజాలు. అయితే లాస్ట్ టైం ఏంటంటే నా దృష్టికి 2 సంఘటనలు వచ్చాయి. ఒకటేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ ఒక ఆవిడ తను రోజు టెర్రస్ పైకి ఎక్కి కాసేపు సన్‌లైట్ లో వాక్ చేసుకొని వస్తుందంట. సో తను అది చూసుకోకుండా ఆ మాంజా తన టెర్రస్ పైన వేలాడుతూ ఉంటే అది చూసుకోకుండా అది తన కాళ్ళకి తట్టుకొని తను పడిపోయి తనకి మల్టిపుల్ ఇంజురీస్ అయ్యాయండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాను. అలాగే ఇంకొక సంఘటన ఏంటంటే అండి, మా నాకు టెర్రస్ గార్డెన్ ఉంది. ఆ టెర్రస్ గార్డెన్ లో కూడా ఒకసారి ఇలాగే మాంజా వేలాడుతూ కనిపించింది. అది తీద్దాంలే అనుకొని ఒక 2 డేస్ అలాగే టైం వేస్ట్ చేశాను. ఒకరోజు తీద్దామని వెళ్తే అక్కడ గులాబీ చెట్లు ఉండడం వల్ల ముళ్ళు కుచ్చుకుంటున్నాయని తీయలేకపోయాను. సరేలే రేపు పొద్దున ఎవరైనా పని వాళ్ళు వచ్చినప్పుడు తీపిద్దాంలే అని అనుకున్నాను. మార్నింగ్ వెళ్ళేసరికి ఏం జరిగిందంటే ఆ మాంజాకి పీజియన్ అదే పావురం మొత్తం చుట్టుకొని మెడకు వింగ్స్ కి చుట్టుకొని చావు బతుకులో కొట్టుమిట్టాడుతూ ఉండేయండి. సేవ్ చేయడానికి ట్రై చేసినాము కానీ చనిపోయింది. సో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఆ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎక్కడైనా అలాంటి వేలాడుతూ ఉన్న మాంజాలు కనిపిస్తే వెంటనే తీసేయండి. ఎందుకంటే అది ఎవరికైనా హామ్ చేయొచ్చు. మనం ఒకరికి జరిగే ఏమంటారు ఒకరికి జరుగుతున్న ఒక నష్టాన్ని మనము నష్టం జరగకుండా కాపాడిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే బాల్కనీలో కూడా వెళ్లాడుతున్నాయండి ఈ మధ్యలో. పిల్లలు బాల్కనీలో పరిగెత్తుతుంటారు, ఆడుతుంటారు. రోడ్ల పైన ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు చెట్ల పైన ఇలా వేలాడుతున్నాయి, కరెంట్ తీగల పైన వేలాడుతున్నాయి. సో అవి పిల్లలు బైక్ పైన వెళ్ళినప్పుడు, సైకిల్స్ పైన వెళ్ళినప్పుడు అవి ఎక్కడైనా తట్టుకోవచ్చు, ఎక్కడైనా చుట్టుకోవచ్చు, ఎనీ ఇంజురీస్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది చిన్న పని కానీ పెద్ద నష్టం జరగవచ్చు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు అలాంటి ఎక్కడైనా వేలాడుతున్నాయి కనిపించినప్పుడు దయచేసి వెంటనే తీసేయండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పాటించండి, జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే మాంజా చాలా షార్ప్ గా ఉంటుంది, అది మీ చేతులు కోసుకోవచ్చు. సో ఏదైనా కట్టెతో కానీ లేదంటే హ్యాండ్ కర్చీఫ్ కానీ హ్యాండ్కి చుట్టుకొని తీయండి. ఎందుకంటే కరెంట్ తీగల పైన కూడా వేలాడుతూ ఉంటాయి. అది మన చేతులు తడిగా ఉన్నప్పుడు లేకపోతే మార్నింగ్ మంచు కురిసే టైంలో తీసేటప్పుడు అది అంత సేఫ్ కాదు. కాబట్టి